హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెన్నెలవే 16 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. వెన్నెలవే పార్ట్ 17. అప్పటి నుంచి నేను కొద్దిగా ఫ్రీగా మూవ్ అయ్యేదాన్ని అర్జున్ సార్తో. అది కూడా పెద్ద తప్పైపోయింది నా జీవితానికి. ఓ రోజు క్లాస్ బోర్గా అనిపించి లైబ్రరీకి వెళ్ళా ఏదైనా బుక్ చదువుతామని. బుక్ తీసుకొని చదువుతుంటే అర్జున్ సార్ వచ్చి నా పక్కన కూర్చున్నారు. నేను ఎందులో అయినా లీనమైపోతే ప్రపంచాన్ని పట్టించుకోను. ఇప్పుడు కూడా అలాగే ముందున్న బుక్లో మునిగిపోయాను. జనని అంత సీరియస్గా బుక్ చదువుతుంటే తనని తదేకంగా చూశాడు అర్జున్ కాసేపు. ఇంతసేపటికి తనని చూడకపోయేసరికి, బాబోయ్, జనని అంటే జననినే, 4 కళ్ళున్నా కూడా అస్సలు చూడట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం అని అటు ఇటు చూస్తుంటే ఎదురుగా వాటర్ బాటిల్ కనిపించింది అర్జున్కి. ఆ బాటిల్ చేతిలోకి తీసుకొని వాటర్ కొన్ని తీసి స్ప్లిట్ చేశాడు జనని మీద. వాటర్ బుక్ మీద పడడంతో వెంటనే ఈ లోకంలోకి వచ్చి తలెత్తి చూశాను. అర్జున్ సార్ మీరా అని షాక్ అయ్యి చూస్తుంటే, వెన్నెల కోసం వేచి చూస్తున్న ఈ ఆకాశాన్ని కాస్త పట్టించుకునే పనే లేదా అనగానే నాకు నవ్వొచ్చింది. సారీ సార్, నేను బుక్ చదువుతూ ఆ ధ్యాసలో పడి మిమ్మల్ని చూసుకోలేదు అన్నాను మొహమాటంగా. అర్థమైందిలే, చాలా లోతుగా లీనమైపోయావు అని. అలా ఏం లేదు సార్, జస్ట్ ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చదువుతున్నా అంతే అన్నాను. అవునా, ఏముంది అందులో, కాస్త నాకు కూడా చెప్పు, వింటాను. చాలా ఖాళీగా ఉన్నాను నేను, బోర్ కొడుతుంది. గడ్డం కింద చేయి పెట్టుకొని నా వంక చూస్తూ అంటుండగానే ఒక అమ్మాయి వచ్చింది అక్కడికి. అర్జున్, కాఫీ తాగుతావా అని అరుస్తూ అడిగింది చేతిలో కాఫీ కప్తో. అర్జున్ సార్ కనీసం తలెత్తి ఆ అమ్మాయి మొహం కూడా చూడలేదు. వినట్టుగా ఎటో చూస్తున్నారు ఎందుకో. అర్జున్, నిన్నే, కాఫీ తాగుతావా, ప్లీజ్ చెప్పు కదా, నీకోసం నేను తీసుకొచ్చాను అంది ఆ అమ్మాయి పక్కన చైర్ లాక్కొని కూర్చుంటూ. అస్సలు పట్టించుకోనట్టుగా ఎటో దిక్కులు చూస్తున్నారు. ఇంకా నేనే అడిగాను, సార్ కాఫీ అంటే తాగుతారా అని అడిగాను ఆమెని చూపిస్తూ. తాగుతాను జనని, నువ్వు తాగుతావా, తీసుకురానా అన్నాడు నా వంక చూస్తూ. ఆమెని కనీసం పట్టించుకోకుండా నా గురించి అడిగేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది. అర్జున్, నేను తీసుకొచ్చాను కదా నీకోసం కాఫీ, తాగు అంటూ మీదకి తెచ్చేసింది ఆ అమ్మాయి. అర్జున్ సార్ చిరాగ్గా వెనక్కి జరుగుతుంటే ఆ అమ్మాయి ఇంకా నోటి దగ్గరికి తెచ్చేసింది. దాంతో అర్జున్ సార్కి కోపం వచ్చి ఆ కప్ని పక్కకి నెట్టివేయబోయాడు చేత్తో. ఆ అమ్మాయి కప్ని గట్టిగా పట్టుకునేసరికి కాఫీ అర్జున్ సార్ వైట్ షీట్ మీద పడిపోయింది. కాఫీ ఒలికిపోయేసరికి ఆ అమ్మాయికి కోపం ఎక్కువై, అర్జున్, నీకోసం క్యాంటీన్ నుండి ఇక్కడ వరకు కష్టపడి కాఫీ తీసుకొస్తే నువ్వు ఇలా చేయడం ఏమైనా కరెక్ట్ అనిపిస్తుందా నీకు? పైగా నేను నీకోసం అడుగుతుంటే నువ్వు ఆమె కోసం అడుగుతున్నావు కదా, ఒక జూనియర్కి ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వలేవా నాకు? కాలేజ్ ప్రిన్సిపల్ కూతుర్ని నేను, అందరూ ఎంత రెస్పెక్ట్ ఇస్తారు నాకు, కానీ నీకు మాత్రం అసలు కౌంట్ కూడా కాను కదా, అంత చీప్ అయిపోయానా నేను అని అరిచింది మౌని. ప్లీజ్ డోంట్ మేక్ సీన్, నాకు ఇప్పుడు కాఫీ తాగాలని లేదు, నువ్వు తెచ్చిన కాఫీ తాగాలని అంతకంటే లేదు, ఓకే? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నీకు నచ్చింది నువ్వు చేసే రైట్ నీకెలా ఉందో నాకు నచ్చింది నేను చేసుకునే రైట్ నాకు అలాగే ఉంది. అలాంటప్పుడు నువ్వు కాలేజ్ ప్రిన్సిపల్ కూతురువి అయితే నాకేంటి, స్వీపర్ కూతురువి అయితే నాకేంటి, అందరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈజ్ ఇట్ క్లియర్ అన్నారు అర్జున్ సార్ నిలబడి ఆమె వంక చూస్తూ. ఆ అమ్మాయికి కోపంతో పాటు ఏడుపు కూడా వస్తోంది. నాకు ఆక్వర్డ్గా అనిపించింది. నా వల్లే ఇదంతా అయ్యిందో ఏమో నాకు అర్థం కాలేదు. లేచి నిలబడ్డాను అప్పటికే. ఆ అమ్మాయి చేతిలోని కాఫీ కప్ని కోపంగా కిందకి విసిరేసి నా వంక ఒక చూపు చూసి కళ్ళ నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాకు బాధగా అనిపించింది వెళ్ళిపోతున్న ఆమెను అలా చూస్తుంటే. కానీ అర్జున్ సార్కి కొంచెం కూడా బాధ లేదు. ఆ విషయం నాకు అర్థమైంది. ఉఫ్ అని నిట్టూర్చి, ఇట్స్ ఓకే లైట్, కూర్చో జనని అన్నారు నన్ను చూసి నవ్వుతూ. సార్ షర్ట్ మీద ఆ అమ్మాయి విసిరేసిన కాఫీ పడడంతో, అందులోనూ వైట్ షర్ట్ అవ్వడంతో ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. నేను కూర్చోకుండా షర్ట్ వంక చూస్తుంటే సార్ నన్ను చూసి నేను చూస్తున్న వంక చూశారు. అప్పుడే అను ఫోన్ చేసింది, క్లాస్ అయిపోయిందా అంటూ. లిఫ్ట్ చేసి దాన్ని లైబ్రరీకి రమ్మన్నాను.
సార్ వైట్ డ్రెస్ కాస్త కలర్ డ్రెస్ అయ్యేసరికి దాన్ని చూసి తల పట్టుకున్నారు. అయ్యో రామా, నా షర్ట్ కథం, ఇప్పుడే క్లీన్ చేస్తే బెటర్, లేదంటే ఇంటికి వెళ్ళాక షర్ట్తో పాటు నన్ను కూడా ఉతికేస్తుంది నా డార్లింగ్ పద్దు అనుకుంటూ తల కొట్టుకొని వెనక్కి తిరిగారు. నేను ఆయన మాటలకి నవ్వుతూ చూస్తుంటే ఇంతలో అను రానే వచ్చింది. వెళ్తున్న వాడల్లా వెనక్కి తిరిగి పాకెట్లోంచి నీట్గా మడిచిన ఒక పేపర్ భద్రంగా బయటకు తీశారు. జనని, ఇది కాస్త ఇంపార్టెంట్ పేపర్, దీన్ని కాస్త కేర్ఫుల్గా పట్టుకుంటావా? నేను ఇప్పుడే వచ్చేస్తాను క్లీన్ చేసుకొని, ఒక 2 minutes ఓకేనా అని చాలా జాగ్రత్తగా ఆ మడిచిన పేపర్ నా చేతిలో పెట్టారు. అంతగా ఏముందో ఆ పేపర్లో, మీ డార్లింగ్ పద్దు కోసం లవ్ లెటరా సార్ అన్నాను నవ్వుకుంటూ. అంతకంటే ఎక్కువ అన్నారు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. నేను ఓకే సార్ అన్నాను మొహమాటంగా నవ్వుతూ. ప్లీజ్ బీ కేర్ఫుల్, నేను ఇప్పుడే వచ్చేస్తా అని మరొకసారి చెప్పి వెళ్ళారు. లవ్ లెటర్ కంటే ఇంపార్టెంట్ పేపర్ ఏంటి అనుకొని ఒకరిని ఒకరం చూసుకున్నాం మేమిద్దరం. డార్లింగ్ పద్దు అని కూడా అనేసరికి మేము అదే ధ్యాసలో ఉన్నాం. జాను చూద్దాం పట్టు అని నా దగ్గర నుంచి లాక్కోబోయింది అది. కానీ దాన్ని ఓపెన్ చేయనివ్వలేదు. ఏదైనా సీక్రెట్ అయితే అని కోప్పడి చేతిలో జాగ్రత్తగా పట్టుకున్నా. సార్ వచ్చాక ఇచ్చి వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఇద్దరం. మామూలుగానే కాళ్ళు చేతులు ఆగని అవని పేపర్లో ఏముందో చూడాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అబ్బా, పేపర్లో అంత సీక్రెట్ ఏముందే, మహా అయితే లవ్ లెటర్ అయి ఉంటుంది, లేదంటే ఏదైనా పోయట్రీ లాగా అయినా అయి ఉంటుంది, అంతే. ఒక్కసారి చూస్తే క్లారిటీ వస్తుంది కదా. ఎలాగో మనకెవడు లవ్ లెటర్స్ రాయడు, కనీసం రాసినవి చూసి తరిద్దాం అని నా చేతిలోంచి లాక్కొని ఓపెన్ చేసింది ఆ పేపర్ని. అప్పటికే కాఫీ పడడం వల్ల పలుచుగా అయిపోయిన పేపర్ అది తెరిచే విధానానికి లైట్గా చిరిగిపోయింది. చిరిగినా సరే వదలనియాను ఓపెన్ చేసి చూసి విచిత్రమైన ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి నా వంక చూసింది. అది చూసిన విధానానికి ఇంకా నాకు ఎక్సైట్మెంట్ ఆగలేదు. గబాలను దాన్ని చేతిలోంచి లాక్కొని అందులో ఏముందా అని నేను కూడా చూశాను. నేను అలా లాగేసరికి నా చేతిలో ఇంకాస్త ఎక్కువగా చిరిగిపోయింది ఆ పేపర్. ఇద్దరం భయంగా ఒకరి మొహం ఒకరం చూసుకున్నాం. కానీ అందులో ఏముందో చూసి తలెత్తి వింతగా చూశాను అను వంక. అది కూడా నన్ను విచిత్రంగా చూసి ఒక్కసారిగా నా వెనకాల చూసి కళ్ళు పెద్దవి చేసింది. ఏమైంది దీనికి అని నేను వెనక్కి తిరగగానే నా చెంప మీద చెయ్యి అచ్చులు పడిపోయాయి. గట్టిగా కొట్టారు ఎవరో నన్ను. కొట్టింది ఎవరో కూడా అర్థం కాలేదు కాసేపటి వరకు. అంత గట్టిగా కొట్టారు. దెబ్బకి కంటి నిండా నీళ్లు వచ్చేశాయి. నా స్పెక్స్ నా కళ్ళని వదిలి వేరే ఊరికి పారిపోయాయి. ఒకవేళ అర్జున్ సార్ అయితే కాదు కదా అని కంగారుగా తలెత్తి చూశాను. కానీ ఎదురుగా ఉన్నది అర్జున్ సార్ కాదు, మిస్టర్ సూర్య. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.